హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు సరీస్ కిచెన్లో నేను మా సోఫాలని అర్బన్ కంపెనీలో క్లీనింగ్కి పెట్టానండి. సో ఈరోజు నేను ఆ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో మీలో చాలామందికి డౌట్ ఉండి ఉంటుంది నాలాగా. నేనైతే చాలా వీడియోస్ కోసం వెతికానండి, అర్బన్ కంపెనీలో అసలు ఎలా సోఫా క్లీనింగ్ అనేది చేస్తారు అనేది. సో నాకు ప్రాపర్గా ఒక వీడియో కూడా దొరకలేదనమాట. సో అందుకని నేనేం చేశానంటే, సో నేను క్లీనింగ్ చేయించుకునేటప్పుడు వీడియో తీద్దామని చెప్పి వీడియో తీశాను. చూడండి ఎంత మురికి వచ్చిందో. సో ఇవి బాగా క్లీన్ అయ్యాయా లేవా, వీళ్ళు చేసిన ప్రాసెస్ ఏంటి, ఇదంతా కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ నురగలాగా ఉంది కానీ బట్ వాటర్ మాత్రం చాలా నల్లగా వచ్చాయి అన్నమాట. సోఫాస్ మేము తీసుకొని 5 years అయిపోయిందండి. 5 కంప్లీట్ అయిపోయి 6th year కూడా వచ్చింది. సో ఇంతవరకు నార్మల్గా రెగ్యులర్గా నేను క్లాత్ తీసుకొని చేయటమే తప్ప ఎప్పుడు కూడా ఇలా క్లీనింగ్ అయితే పెట్టలేదు. సో ఇప్పుడు అర్బన్ కంపెనీలో సో మాది 5 seater అనమాట సోఫా, ఫ్యాబ్రిక్ సోఫా అనమాట. సో లెదర్ది అయితే మనం ఈజీగా తుడిచేసుకోవచ్చండి. ఇది ఫ్యాబ్రిక్ కాబట్టి మనకు క్లీనింగ్ అనేది కొంచెం కష్టం అవుతుంది. సో మాకేంటంటే హ్యాండిల్స్ అవి కూడా బాగా మురికి పట్టాయి. ఇది బ్రౌన్ కలర్ ఉండబట్టి మీకు అంతగా కనిపించట్లేదు, కానీ సో డైరెక్ట్గా చూస్తే హ్యాండిల్స్ దగ్గర బాగా మురికిగా ఉంది. సో అందుకని చెప్పి మనకు ఇంకా అర్బన్ కంపెనీలో అయితేనే ఇది క్లీన్ అవుతుందని చెప్పి నేను కొన్ని రివ్యూస్ అయితే చూశాను వాళ్ళ దాంట్లోనే. సో బాగానే ఉందన్నమాట. సో సోఫా అయితే ఏమీ ప్రాబ్లం ఉండదు అని దాంట్లో మనకు అన్నీ కూడా మెన్షన్ చేశారు. సో అందుకని నేను ఏం చేశానంటే, సో 599 రూపీస్ తీసుకున్నారు ఈ క్లీనింగ్ కోసం. 599తోని ఇది బుక్ చేసుకున్నాను అనమాట. సో వీళ్ళు ఇద్దరు వచ్చారండి. సో ఒక జెంట్ వచ్చారు, అలాగే ఒక హెల్పర్గా ఒక లేడీ వచ్చిందనమాట. ఇద్దరు వచ్చి క్లీన్ చేశారు. సో మనకి యాక్చువల్ టైం వచ్చేసి ఇక్కడ 50 minutes అని చూపించింది, కానీ వీళ్ళు 1.5 hour వరకు చేశారండి. బాగా చేశారు, నీట్గా చేశారు. సో సోఫాకి ఉన్న మురికి అంతా కూడా చక్కగా వదిలిచ్చేసారనమాట. చాలా బాగా చేశారు. అసలు ఎలా చేస్తారు ఏంటి అని చూస్తే, సో 2 bucketలలో ఇలా వాటర్ తెచ్చుకున్నారు. సో వాటర్ తెచ్చుకొని వాళ్ళు తెచ్చుకున్న షాంపూస్ అలాగే కెమికల్స్, సో అంటే ఈజీగా మనకు మురికి అనేది వదలడానికి వాళ్ళు తెచ్చుకున్న షాంపూస్, లిక్విడ్స్ అయితే ఇందులో కలుపుకున్నారు. సో దీని పేర్లు అయితే ఏమీ లేవండి, వాళ్ళు మామూలుగా వైట్ బాటిల్స్లోనే పోసుకొని వచ్చారు. చూద్దాం అనుకున్నా కూడా నేను. సో ఇంకా అందుకని చెప్పి నేను సో ఇక్కడ పేర్లు వాళ్ళు వాడిన షాంపూ పేర్లు అయితే నేను మెన్షన్ చేయలేకపోతున్నాను. సో ఆ షాంపూస్ అన్నీ అలాగే ఈ లిక్విడ్స్ అన్నీ కూడా బకెట్స్లో కలుపుకున్నారు. ఫస్ట్ వచ్చేసి మొత్తం కూడా డ్రై వ్యాక్యూమ్ పెట్టారనమాట. అంటే మనకు సోఫాస్కి లోపల ఏమైనా వెళ్ళిపోయి ఉంటే, అలాగే పిల్లలు తినేటప్పుడు కానివ్వండి, ఆ సందుల్లో కల్లా ఇరుక్కుపోయి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఫస్ట్ డ్రై వ్యాక్యూమ్ పెట్టేసి ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసారు. సో ఇలా రిమూవ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు షాంపూ వాష్ని స్టార్ట్ చేశారనమాట. చాలా బాగా చేశారండి. నేనైతే 5 star రేటింగ్ కూడా ఇచ్చాను వీళ్ళకి. 50 minutes టైంకి 1.5 hour వరకు చేశారు. చక్కగా చేశారనమాట, నీట్గా చేశారు. అలాగే మనకు సైడ్స్ వుడ్ ఉంది కదండి, ఆ వుడ్ కూడా ఎక్కడ కొంచెం కూడా తడవనివ్వకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఒకళ్ళు వాష్ చేస్తుంటే ఒక పక్కన ఒకళ్ళు వుడ్ని తుడుచుకుంటూ ఉన్నారనమాట. అంటే వాళ్ళకి రెగ్యులర్గా ఈ ప్రాసెస్ అంతా అలవాటు అంటండి. నేను మాత్రం ఇలా అసలు చేస్తారని నేను అసలు అనుకోలేదు. ఇదేంటి బ్రష్ తీసుకొని వాష్ చేస్తున్నారు, ఇదేనండి ప్రాసెస్ అని కూడా అడిగాను అనమాట. నాకు అసలు తెలియదు అనమాట, ఇలా వాష్ చేస్తారనే విషయం కూడా తెలియదు. కెమికల్ వాష్ అంటే నేను ఎలా చేస్తారో అని అనుకున్నాను, కానీ అలా మొత్తం కూడా షాంపూ పెట్టేసి ఇలా రుద్దుతూ క్లీన్ చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సోఫాని మాత్రం లోపలికి వాటర్ ఏమీ పోకుండా చక్కగా నీట్గా చేశారనమాట. చూడండి, ఈవిడ మొత్తం కూడా బకెట్లో కలుపుకున్న షాంపూ వాటరు, కెమికల్ వాటర్ ఉంది కదా, అదంతా కూడా ఇట్లా అప్లై చేసిందనమాట. ఈవిడ ఒక పక్కన అప్లై చేస్తుంటే సో అతనేమో బ్రష్ తీసుకొని కొడుతున్నారనమాట. బ్రష్ కొట్టేసి తర్వాత మళ్ళీ వాటర్తోని వాక్యూమ్ చేశారు, వెట్ వాక్యూమ్ కూడా పెట్టేశారు. తర్వాత మళ్ళీ దాన్ని డ్రై వాక్యూమ్ చేశారనమాట. అలా మొత్తం కూడా సోఫాస్ని డ్రై చేసి వెళ్ళారు. 90% అయితే డ్రై అయిపోయి ఉన్నాయండి. ఒక 10% మనకి 4 to 5 hours ఫ్యాన్ గాలికి వదిలేయమన్నారు. అలాగే నేను మార్నింగ్ 11:30, 12 కల్లా అయిపోయింది చేయడము. అలాగే 4 hours 5 hours పాటు వదిలేశాను. ఆ నైట్ కూడా మొత్తం వదిలేశాను, ఇంకా ఏమైనా లోపల పచ్చి ఉంటుందేమో అని చెప్పి. అలా కంప్లీట్గా వదిలేస్తే అసలు కంప్లీట్గా డ్రై అయిపోయాయి. చాలా నీట్గా మెరిసిపోతున్నాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడే కొన్నామా సోఫాస్ అన్నంత నీట్గా క్లీన్ చేశారండి. నాకైతే వీళ్ళ క్లీనింగ్ అయితే బాగా నచ్చింది. బట్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందని నేను అసలు నాకు తెలియదు అనమాట.
చాలా వీడియోస్ చూశాను, సెర్చ్ చేశాను, కానీ ఎక్కడ కూడా ఇలాంటి వాష్ కానీ అట్లా ఎక్కడ కనిపించలేదు. సో ఇంకా ఇది నేను ఒక ప్రాపర్ వీడియో, మీరు ఎవరైనా సోఫాస్ క్లీనింగ్ కోసం పెట్టుకోవాలి అనుకుంటే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేనైతే మొత్తం కూడా వీడియోని రికార్డ్ చేసుకున్నాను. సో ఈరోజైతే నేను మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట. చూడండి, అది మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత ఇంకా షాంపూ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత చూడండి వ్యాక్యూమ్ చేస్తారు, వెట్ కూడా పెట్టేసి మళ్ళీ దీనికి డ్రై వ్యాక్యూమ్ పెట్టారు. ఇప్పుడు దీనికి ఒక 10% తడి అయితే ఉందండి. సో కానీ క్లీనింగ్ చూడండి ఎంత బాగా అయిందో. ఎండిపోయిన తర్వాత ఇంకా వైట్గా కనిపిస్తున్నాయి అనమాట. చాలా నీట్గా ఉంది సోఫా అయితే. చూడండి, ఫ్యాబ్రిక్ ఎక్కడైనా వుడ్ కొంచెం కూడా తడవనివ్వలేదు, చాలా జాగ్రత్తగా చేశారు. సో 3 సీటర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో బ్యాక్ సైడ్ కూడా తిప్పి చేస్తామన్నారు, బట్ ఏంటంటే మేము రీసెంట్గానే అడుగున కూడా మొత్తం క్లాత్ అనేది ఊడిపోతే అదంతా కూడా మేము మళ్ళీ చేయించాము. సో అందుకని ఇంకా అడుగున క్లాత్ ఏమీ అవసరం లేదండి అని చెప్పాము, పైన మాత్రమే చేయమని చెప్పాము. చూడండి మురికి ఎంత మురికి వచ్చిందో. అలాగే 2 సీటర్ సోఫా కూడా మొత్తం క్లీన్ చేశారు. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత ఈ వాటర్ అన్నీ కూడా చూడండి ఎంత వాటర్ వచ్చాయి అంటే, మనకు సోఫాకి తడి పెట్టారు కదా, సో అదంతా కూడా మళ్ళీ వాక్యూమ్ క్లీనర్ అనేది లాగేసుకుందనమాట. సో ఆ వాటర్ అనమాట ఇదంతా. సో ఇదిగోండి 2 సీటర్ సోఫా కూడా చాలా బాగా చేశారు. హ్యాండిల్స్కి 2 సీటర్కి అయితే చాలా మురికి ఉందండి. ఈ మురికి అంతా కూడా బాగా వదిలిపోయింది. సో కొత్త సోఫాల్లాగా ఉన్నాయి. మేము అడుగున మళ్ళీ క్లాత్ కూడా రీసెంట్గానే చేయించామన్నమాట. సో అందుకని ఇంకా సోఫాలు ఓవరాల్గా చక్కగా కొత్త లుక్ అయితే ఉన్నాయి. మళ్ళీ వీటికి ఒక 4-5 ఏళ్ళ వరకు ఎలాంటి రిపేర్ కానీ ఎలాంటి మెయింటెనెన్స్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇలా అప్పుడప్పుడు చేయించుకుంటే మనకు సోఫాలు చాలా నీట్గా ఉంటాయండి. ఫస్ట్ అయితే కొంచెం భయపడ్డాను, సోఫాస్ ఏమన్నా పాడైపోతాయని చెప్పి. బట్ ఏం లేదండి, మీరు కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు, హ్యాపీగా క్లీన్ చేయించుకోండి. సో 2-3 ఇయర్స్కి ఒక్కసారైనా ఇలా మనం చేయించి పెట్టుకున్నామంటే చక్కగా మనం పైన కవర్లు వాడతాం కాబట్టి ఏమి మురికి పట్టవు. సో మా సోఫాలు అయితే చాలా నీట్గా అయ్యాయి. సో ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందనే చేశానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.